విశాఖ ఉత్సవ్‌తో సందడి నెలకొంది. ఫిబ్రవరి 1 వరకు 9 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. విశాఖ, అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో బీచ్ అండ్ కోస్టల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. సీ టు స్కై అనే పేరిట వినూత్నంగా ఈ ఉత్సవ్ జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. విశాఖ తీరంలో ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏదైతే ఈ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 9 రోజుల పాటు జరిగే ఈ విశాఖ ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 20 పైగా వేదికలు, 500కు పైగా ఈవెంట్లతో ఈ ఉత్సవాల్ని చాలా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. సీ టు స్కై అనే వినూత్నమైన కాన్సెప్ట్ తోటి మన ప్రకృతి అందాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయ అన్ని కూడా ఇందులో అన్ని ఒకే వేదికపై వచ్చిందే ఈ విశాఖ ఉత్సవాలు. ఈ విశాఖ ఉత్సవాలు కేవలం విశాఖ వరకే పరిమితం కాకుండా ఇటు అనకాపల్లి, అరకు వరకు కూడా ఈ విశాఖ ఉత్సవాలు అనేది చాలా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. దీంతో ఉత్తరాంధ్రకి మరొక కొత్త గుర్తింపు వస్తుందంటూ కూడా ఇటు ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ విశాఖ ఉత్సవాలతోటి ఇప్పటికే వేలాది మందిగా టూరిస్టులు కానీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈ విశాఖ ఉత్సవాల్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ లోకల్ గా ఉన్న కళాకారులు కానీ, లోకల్ గా ఉన్న మన గిరిజన వంటకాలు కానీ, గిరిజనులకు సంబంధించి అన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. మన విశాఖలో జరిగే అన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇటు అలాగే వినోదం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ విశాఖ ఉత్సవాల్లో అన్ని కనబడతాయి. ఇటు అనకాపల్లిలో కూడా ఇదే ఉత్సవాల్ని కొనసాగిస్తున్నారు. అంటే బీచ్ కోస్ట్ ఫెస్టివల్ లో ఇదే చాలా పెద్దది, ఒక పెద్ద ఫెస్టివల్ చేయబోతున్నారు కాబట్టి అంతర్జాతీయ వేదికగా కూడా ఉత్తరాంధ్రకి టూరిజం లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాబోతుంది అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి కనబడదు. ఎందుకంటే విశాఖ ఉత్సవాలు గతంలో 4 సంవత్సరాలు గతంలో ఏదైతే జరిగిందో మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈసారి విశాఖ ఉత్సవాలు మరింత గ్రాండ్ గా జరిపేందుకు ఇప్పటికే దీనికి సంబంధించి 9 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దీనికి సంబంధించి లోకల్ గా ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇందులోకి పార్టిసిపేట్ అయ్యేటట్టుగా దాదాపు 600 పైగా కళాకారులు ఇందులో వచ్చి తమ పార్టిసిపేట్ అయ్యేటట్టుగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని సన్నద్ధం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ విశాఖ ఉత్సవాలు ఉన్నాయి, ఈ విశాఖ ఉత్సవాలు ఇటు అనకాపల్లి, అరకులో కూడా ఇదే ఘనంగా చేస్తున్నారు. ఏదైతే అరకులో సంబంధించి గిరిజనుల వంటకాలు, అలాగే గిరిజనుల యొక్క శైలి, అలాగే వాళ్ళకి సంబంధించి అన్ని కూడా అక్కడ ప్రదర్శింపబడతాయి. ఈ విశాఖ ఉత్సవాలు అనేది నిజంగా భారతదేశంలోనే మరొక చరిత్రగా మిగిలిపోద్ది అంటూ కూడా ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రస్తుతం ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ సాయితో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.